ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడు అయిన మహా గొప్ప దేవ, చక్కని సమయాన్ని మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ ఆరాధన కార్యక్రమంలో జరిగినటువంటి ప్రతి కార్యమును బట్టి, మీరు నడిపించిన విధానమును బట్టి మీరు మహిమపరుస్తున్నాం. వినబో వర్తమానంలో కూడా మీ యొక్క తోడు దయచేయమని చక్కని ధ్యానం మేము చేసి మా ఆత్మీయ జీవితాలను మరింత మేము బలపరుచుకున్నట్టుకు ఈ కొద్దిసేపు సమయాన్ని ఆశీర్వదించమని వేడుకొనొచ్చు నాయన. మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, శారమ్మ గారి గురించి మనము మంచి ధ్యానాన్ని మనము వాక్యాన్ని బట్టి మనము చేస్తున్నాం. అందరు తెలుసు. ఇప్పటివరకు 2 భాగాలు ముగించుకొని ఈరోజు 3వ భాగంలోని ప్రవేశిస్తున్నాం. దీనికి మనం టైటిల్గా రాణిగారు నేర్పు పాఠాలు అని మనం ఇచ్చుకున్నాం. ఈరోజు 3వ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. రాణి అనగానే షారా లేదా షారయ్య అనేటువంటి పేరుకు రాణి అనేటువంటి ఒక అర్థము హెబ్రీ భాషలో ఉన్నప్పటికీ, ఆ యొక్క అర్థాన్ని తీసుకుని మనం టైటిల్ ఇచ్చుకున్నప్పటికీ సమాచారం కోసం దేవుడు షారయి అనేటువంటి పేరును మార్చి షారా అనే పేరు పెట్టుటకు గల కారణం ఆయన మాటల్లో మనకు కనబడేటువంటి పరమార్థమే. షారయి అంటే ఒకరికి లేదా కొద్ది మందికి తల్లి అన్న భావన వస్తుంటే, షారా అనేటువంటి పేరుకు అనేక జనములకు తల్లి అనేటువంటి అర్థం ఇక్కడ వస్తుంది. అలాగే అబ్రాము, ఆయనకు ముందున్నటువంటి పేరు అబ్రాము అనేటువంటి పేరుకు అర్థం కొందరికి తండ్రి. కానీ అబ్రాహాము అనగా అనేక జనములకు తండ్రి. ఆ రీతిగా ఈ దంపతులకు దేవుడు తానే పేరు మార్చినట్టుగా మనం చూసాం. కానీ ప్రత్యేకించి మనము గత కొన్ని మాసములుగా బైబిల్లో కనబడే ఎందరో స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ యొక్క పరంపరలో లేదా శీర్షికలో మనము శారమ్మ గారి వద్దకు వచ్చాం. శారమ్మ గారి జీవితాన్ని మనము వాక్యంలోనికి తొంగి చూసి పరిశీలిస్తే మనందరి జీవితాలకు, అటు స్త్రీలకు కానీ పురుషులకు కానీ అవసరమయ్యే ఒక 12 ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు కనబడుచున్నవి లేదా కనబడును అని నేను తెలియజేయడం జరిగింది. ఆ 12 పాఠాలలో ఇంతవరకు మనము 4 పాఠాలను మనం నేర్చుకున్నాం. శారమ్మ గారి జీవితాన్ని మనం చూస్తే ముందుగా ఆవిడ విశ్వాసం మనకు కనబడింది, అది మొదటి పాఠం అనుకున్నాం. 2, ఆవిడ జీవితంలో కనబడే విధేయతతో కూడుకున్నటువంటి విశ్వాసం లేదా విశ్వాసంతో కూడుకున్నటువంటి విధేయత, ఇది 2వ పాఠంగా మనం మాట్లాడుకున్నాం. 3, తన జీవితంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం. దాన్ని మనం చూసినప్పుడు మనిషి జీవితంలో దేవుని వాగ్దానము కనబడుచున్నది లేదా వాగ్దానములు కనబడుచున్నవి, దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. 4వదిగా మనం మాట్లాడుకున్నది ఆ వాగ్దానాన్ని దేవుడు తన సమయంలో నెరవేరుస్తాడు, మన సమయంలో కాదు. అంటే మనం అనుకున్నప్పుడు కాదు, కానీ దేవుడు తాను సంకల్పించిన సమయంలో ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇది మనం 4 పాఠాలు మాట్లాడుకున్నాం. ఇంతే కదా మనం మాట్లాడుకుంది. 5 కూడా మాట్లాడుకున్నామా? ఏం మాట్లాడా? అదైపోయిందా? వాగ్దానము నెరవేరు వరకు ఎదురు క్షమించండి. 5 పాఠాలు అన్నమాట, అంతేనమ్మా? 5 మనం మాట్లాడుకున్నాం. వాగ్దానం కొరకు మనిషి ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఈ 5 పాఠాలు మనం మాట్లాడుకున్నాం. మనము 6వ పాఠంలోనికి వెళ్లే ముందుగా ఆ ఎదురు చూడడం అన్న దానికి మరికొంత సమాచారం మనం తీసుకుని ఈరోజు మరికొన్ని పాఠాలు మనం నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎస్, మనిషి ఖచ్చితంగా దేవుడు నెరవేర్చబోవు లేదా నెరవేర్చే వాగ్దానం కోసం ఎదురు చూడాలి. ఈ ఎదురు చూడడం అనేటువంటి పాయింట్ పై మనం నిలబడి మరికొంత సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తే, పరిశుద్ధ గ్రంథంలోని క్రొత్త నిబంధనలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఎదురు చూడడం యొక్క అవసరత గురించి ఆయన ఏమని సెలవిస్తున్నారో చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 30
5వ వచనము నుండి కొన్ని మాటలు మనము చూద్దాం. 35వ వచనము నుండి. రైట్. ముప్పై 35వ వచనం మనం మాట్లాడుకుంటున్నాం. మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఆ మాటల్లో మీ నడుములు కట్టుకుని ఉండుడి అనేటువంటి మాటల్లో మీకు ఏం అర్థమయ్యే వాతావరణం కనపడుతుందో ఒకసారి ఆలోచించండి. నడుములు కట్టుకుని ఉండుడి అంటే బి అలర్ట్, సిద్ధపడి ఉండండి. అంటే ఒక కునుకుపాటు, ఒక రకమైనటువంటి సోమరితనం, వాయిదాలు వేసేటువంటి పద్ధతి ఏమాత్రం మనకు మంచిది కాదు ఆత్మీయ జీవితంలో అన్న హెచ్చరిక కనపడుతోంది. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండడది పాయింట్ ఇక్కడ. దానికి వెంటనే కంటిన్యూషన్ లో ప్రభువు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఎదురు చూచువారు ధన్యులు, అది పాయింట్ ఇక్కడ. ఎదురు చూచువారు ధన్యులు. వచ్చినప్పుడు చూద్దాములే అనుకుంటే వర్కౌట్ అయ్యేది కాదు. మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? వెరీ గుడ్. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వీరిలో ఒక 5 మంది సిద్ధపడి ఎదురు చూస్తున్నారట. ఆ ఎదురు చూడడం వలన వారి కోసం తలుపు తెరవబడింది, వాళ్ళు ప్రవేశించగలిగారు. క్రైస్తవ జీవితంలో ఎదురు చూడడం అనేటువంటి పదాన్ని మనము కనిపెట్టడం అనే పదంతో కూడా మనం మాట్లాడుకోవచ్చు. నిరీక్షించడం అనే పదం కూడా ఇక్కడ మనకు దగ్గరగా ఉంది. నిరీక్షణ, ఎదురు చూచుట, కనిపెట్టుట, ఇవి క్రైస్తవుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించేవి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం అంటాడు పౌలు భక్తుడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 నిలుచును. నిరీక్షించడం, ఎదురు చూడడం. పాత నిబంధనలో రాబోయే మెస్సియా కొరకు అందరూ ఎదురు చూశారు. మొదట రాకడ కోసం ఎదురు చూసినట్టుగా ఆయన వచ్చాడు, కార్యాన్ని సంపూర్తి చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన తర్వాత గుర్తించిన వారు ధన్యులయ్యారు, గుర్తించకుండా ఆయన విషయంలో మూర్ఖంగా ప్రవర్తించిన వారు కాస్త నష్టపోయారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుచున్నది మొదటి రాకడ అయిపోయిన తర్వాత. మొదటి రాకడ అయిపోయిన తర్వాత ఇప్పుడు జరగబోయే రాకడ ఏ రాకడ? చివరి రాకడ, ద ఫైనల్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కానీ ఈరోజు కొంతమందికి అవగాహన లేక దెర్ ఇస్ నో కమింగ్ అని చెప్పే క్రైస్తవులు కూడా ఉన్నారు. ఏంటది? గతిక సిద్ధాంతవాదులు, ట్రైటరిజం. యేసుప్రభు మళ్ళీ రాడు, రాకడ జరగదు. క్రైస్తవ సమాజంలో కనబడే గతిక సిద్ధాంతం ఇది. అంటే అన్ని గతించిపోయే, బైబిల్లో జరగాల్సినవి ఏమి లేవు. బైబిల్లో కనబడే ప్రతిదీ కూడా గతించిపోయినవే, భవిష్యత్తులో జరిగేవేమి లేవు. ఇది నిరీక్షణ లేని జీవితం. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు రావడం ఖాయం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పలు సందర్భాలలో ఆయన పరోక్షంగా వచ్చేసాడు, పరోక్ష రాకడ జరిగిపోయింది, రాకడ ప్రత్యక్షంగా ఉన్నది. ఎస్, పరోక్ష రాకడ జరిగింది, కానీ ప్రత్యక్ష రాకడ అనేది ఒకటి ఉంది. ఆ ప్రత్యక్ష రాకడ కోసం మనం ఎదురు చూడాలి. ఆ ప్రత్యక్ష రాకడ జరిగినప్పుడు మేలు చేసిన వారు జీవ పునరుత్థానములకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానము కొరకు తిరిగి వచ్చేదారు. ఈరోజు మనందరికీ కూడా ఈ నిరీక్షణ దేవుడిచ్చాడు. మన కుటుంబాలలో మరణించిన విశ్వాసులు, మన కుటుంబాలలో మరణించిన భక్తులు, వీరు మరణించినప్పుడు మనం ఎందుకు వాక్యాన్ని బట్టి ఓదార్పు పొందగలుగుతున్నాం, వాక్యమును బట్టి ఆదరింపబడగలుగుతున్నాం అంటే కేవలం వాక్యం మనకి ఇచ్చినటువంటి నిరీక్షణే కారణం. తెస్సలోనికైలకు పత్రిక రాస్తూ పౌలు భక్తుడు
ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి అన్నాడు. అబద్ధమైతే మరణించిన వారు మరలా తిరిగి లేవరు అని అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు తన భక్తులను, తన యందు విశ్వాసం ఉంచిన వారిని మరలా తీసుకొని రావడం అనేది అబద్ధమైతే అబద్ధాలతో ఆదరించుకోమన్నాడు పౌలు భక్తుడు. 4వ అధ్యాయం మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ముందుగా 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. అప్పుడేం జరుగుతుంది? క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇది ఎదురు చూడ్డం, ఇది జరగబోయేది. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొలిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇది వాగ్దానం. నిజమా అబద్ధమా? ఏదో ఏదో ఊరికనే ఓదార్చడానికి చెప్పిన మాటలు. నేను బయటికి వెళ్తున్నానులే నాన్న, నీకు చాక్లెట్ తెస్తానులే అని ఏదో ఏమార్చి వెళ్తాడు తండ్రి, ఆ టైపా? నేను ఊరికి వెళ్తున్నాను బిడ్డ, వచ్చినప్పుడు ఇన్ని బొమ్మలు తెస్తే తెచ్చేదిలేదే ఉండదు, నేను చెప్పి వెళ్తాడు అంతే. అలాంటి ఏదో ఏమార్చడానికి చెప్పినటువంటి మాట ఇది. ఒక గంభీరమైనటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు పౌలు భక్తులు అని చెప్పి చివరి వచనంలో, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది మరణించిన వాళ్ళ గురించి, నిద్రించిన వారి గురించి, నిద్రించిన పరిశుద్ధుల గురించి. ఈ వాగ్దానాన్ని బట్టి ఈరోజు మనము గట్టిగా నిలబడగలుగుతున్నాం. తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా, పూర్వీకులు చనిపోయినా, పితరులు చనిపోయినా, బంధువులు చనిపోయినా, మిత్రులు చనిపోయినా, తోటివారు చనిపోయినా, నిద్ర పదమే నిరీక్షణను సూచిస్తోంది. అలా కదా, మరణాన్ని దేంతో పోల్చాడు? నిద్రతో పోల్చాడు. ఆ నిద్రలోనే నిరీక్షణ కనబడుతోంది. అవునా? ఇది తీసేద్దాం, జారుతుంది. నిద్ర అనే పదమే నిరీక్షణను సూచిస్తుంది. నిద్రపోతున్నారు అనుకోండి, కాసేపు ఆగండి, లేచిన తర్వాత నేను చెప్తాను అని అంట. నిద్ర అనేది ఆటోమేటిక్గా మరొక మేల్కొల్పుకు ఇది ప్రయాణం చేస్తున్నట్టుగా కనబడుతుంది. కొత్త నిబంధనలో క్రైస్తవులు ఒక నిరీక్షణ కలిగి ఎదురు చూడాలనేటువంటి కాన్సెప్ట్ చాలా గట్టిగా కనబడుతుంటుంది. అదే లూకాసు వార్త 12లో మనం చూసింది. పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూచువారు ధన్యులు, ఆ దాసులు ధన్యులు. విచిత్రం ఏంటంటే, అలా ఎదురు చూసే వారికి కలిగే ఒక గొప్ప భాగ్యం ఏంటో కింద చెప్తున్నాడు చూడండి. 12వ అధ్యాయంలో లూకాసు వార్త 12:37 వచనం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎంత భాగ్యం ఇది! నాకు గుర్తుండి ఉపమానాలని ఉపదేశాలు అనేటువంటి శీర్షికలో పారాబుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నిష్ప్రయోజకులైన దాసులు ఎవరు అనేటువంటి అంశంలో అనుకుంటాను దీన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు యూట్యూబ్లో ఉంటుంది, వీలైతే అది వినండి ఒకసారి. చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక సందేశం అది. తానే వచ్చి ఉపచారం చేస్తాడట. ఎవరు? యజమానుడు. ప్రభు అనే యజమానుడు తన దాసులకు ఉపచారం చేయనా? అవుననే సమాధానం కనపడుతుంది. కానీ ఎవరికి? కనిపెట్టి ఉండు వారికి, ఎదురుచూచు వారికి, నిరీక్షణ కలిగి ఆయన కోసం ఆత్మీయ మెలకువతో ఉండేవారి కోసం వాక్యం ఇచ్చినటువంటి వాగ్దానం అది. శారమ్మ గారి జీవితంలో దేవుని వాగ్దానం కనబడుతుంది. ఆ వాగ్దానం కొరకు మనిషి ఏం చేయాలి? 5వ పాఠం మాట్లాడుకుంటున్నాం. 5వ పాఠం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నాను. ఎదురు చూడడం. గలతీ పత్రిక మరికొన్ని వచనాలు క్రొత్త నిబంధనలు చూద్దాం. 5వ అధ్యాయం దయచేసి. గలతీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం వచనము కూడా 5 చూద్దాం. ఏలైనగా
మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాం. నిరీక్షణ లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం ఎలాగో మృతమో, నిరీక్షణ లేని విశ్వాసం కూడా మృతమే. విశ్వాసమునకు నిరీక్షణ అన్నది యాడ్ అవ్వకపోతే ఆ విశ్వాసానికి అర్థం లేదు. ఇది పరిశుద్ధాత్ముని కార్యం. మన జీవితాలలో విశ్వాసము మరియు నిరీక్షణ ఈ రెండు నిండి ఉండడం అన్నది అది పరిశుద్ధాత్మ యొక్క సహాయం అన్న సంగతి మనం మర్చిపోకూడదు. విశ్వాసం అయితే ఉంది కానీ నిరీక్షణ లేదంటే, విశ్వాసం ఉంది నిరీక్షణ లేదు, అర్థం ఎక్కడుంది? ఒక బస్ స్టాండ్కో, ఒక ఎయిర్పోర్ట్కో, ఒక రైల్వే స్టేషన్కో మనం వెళ్ళినప్పుడు రెండు కలిగి వెళ్తాం. ఒకటి బస్సు వస్తుందనే నమ్మకం, రెండు వస్తుంది కనుక ఎదురు చూడటం. అంతేనా? రాత్రి 9 గంటలకు ట్రైన్ బుక్ చేసుకున్నారు, మీరు 8:30కు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ట్రైన్ వస్తుందని వెళ్ళారా, రాదని వెళ్ళారా? అది విశ్వాసం. 8:30కు వెళ్ళిన వారు 9 గంటల వరకు ప్లాట్ఫామ్లోనే కూర్చోవడం అనేది ఎదురు చూడడం. ఎందుకు? ఆ నమ్మకానికి నిరీక్షణ అనేది యాడ్ అవ్వాలి. ఇది ఎంత సింపుల్ ఎగ్జాంపుల్. ప్రభు వస్తాడు అన్నది విశ్వాసం అయితే, వస్తాడు గనుక ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలి చూద్దాం కాసేపట్లో. ఆ ఎదురు చూడడం అన్నది ఏ ఫార్మాట్ లో జరగాలో మనం చూద్దాం. ఆల్ రైట్, మరికొన్ని వచనములు చూద్దాం. తీతు గారికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి చూసుకుంటూ కిందికి వెళ్దాం. తీతు గారికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. నెక్స్ట్ కంటిన్యూ చేసే ముందుగా అక్కడ ఒకసారి ఆలోచిద్దాం. నిరీక్షణ ఉన్నవారు విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి. నిరీక్షణకు పర్యాయ పదాలు ఏం చూసే ఇందాక? ఎదురు చూచుట, కనిపెట్టుట. ఎదురు చూసే వారికి ఒక లక్షణం ఉండాలన్నమాట. ఆ లక్షణంలో ఒకటి విసర్జించవలసిన వాటిని విసర్జించాలి. ఏమి విసర్జించాలి? నంబర్ 1 భక్తిహీనత. 2 ఇహలోక సంబంధమైన దురాశలు. వీటిని విసర్జించాలి. లోక సంబంధమైన దురాశలను విసర్జిస్తే మన నిరీక్షణకు ఒక అర్థం ఉంటుంది. నిరీక్షణ ఉన్నవారు లోకం వైపు చూడకూడదు, అది బైబిల్ నేర్పిస్తోంది. నాకు విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, లోకాశలు కూడా ఉన్నాయి, వర్కౌట్ అవ్వదు. అంతేనా? విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, లోకాశలు మాత్రం తనుల కొద్దున్నాయి. ఆ నిరీక్షణ వర్కౌట్ అవ్వదు. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా ఏమిటా శుభప్రదమైన నిరీక్షణ? ఎంత అద్భుతమైనటువంటి పదం అది, శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఏంటి శుభప్రదమైన నిరీక్షణ? యేసుప్రభుని నమ్ముకుంటే నాకు కొన్ని కలిసి వస్తాయని ఎవరో చెప్పారు మీటింగ్లో, అందుకే యేసుప్రభుని నమ్ముకున్నాను. అది కూడా నిరీక్షణే, కానీ శుభప్రదమైన నిరీక్షణ కాదు. ఏం లేదండి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఎవరో చెప్పారు యేసయ్యను నమ్ముకుంటే అమ్మాయికి త్వరగా పెళ్ళి అవుతుందని. ఉంది నిరీక్షణ, దాని నిరీక్షణ అని అంటారు, కానీ అది ఏ నిరీక్షణ కాదు? శుభప్రదమైన నిరీక్షణ కాదు. యేసుప్రభుని నమ్ముకుంటే మంచి ఉద్యోగం వస్తుందని ఎవరో చెప్పారు, యేసుప్రభుని నమ్ముకుంటే జీతాలు పెరుగుతాయని చెప్పారు, యేసుప్రభుని నమ్ముకుంటే అప్పులు పోతాయని చెప్పారు, యేసుప్రభుని నమ్ముకుంటే రోగాలు పోతాయని చెప్పారు. ఇవన్నీ నిరీక్షణలే. ఇల్లు లేదండి, ఆయన నమ్ముకుంటే ఇల్లు వస్తుందన్నారు ఎవరు కదా? ఈ తాయిలాలకు వచ్చే వాళ్ళు లేరంటారా చెప్పండి ఒకసారి. బండి లేదు, అంటే హోండా లేదు, బోండా లేదు, ఇలాంటి వాటి కోసం యేసుప్రభుని నమ్ముకోవడం. కొద్ది కాలానికి ఒకవేళ వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఇదే యేసయ్యను మళ్ళీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడటం. ఏ యేసుప్రభుని అంటే మీరు బాగా చెప్తారు కానీ నమ్ముకున్నాను, నువ్వు నమ్ముకున్నప్పటి నుంచి అన్ని కష్టాలే మాకు. ఆ దేవుడు వద్ద, బైబిల్ వద్దు, నీ యేసుప్రభు వద్దు.
శుభప్రదమైన నిరీక్షణ లేనప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. ఇక్కడ పాప ఏంజిల్, ప్రవీణ్ ఇద్దరు ఉన్నారు, అన్నా చెల్లెలు. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ తెలియని వారి కోసం. అన్నా చెల్లెలు ఇద్దరు ఉన్నారు. రీసెంట్గా ఒక 4 నెలల క్రితము తల్లి నిద్రించడం జరిగింది. యవనస్తులు. తల్లి దూరమైతే ఆ ఏజ్లో వాళ్ళు ఎంత కృంగిపోవాలో మీరు ఆలోచించండి. సమాధి కార్యక్రమానికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత, ఏమంటారు దాన్ని, కరెక్ట్ కూడా నాకు రావట్లా, ఏమంటారు దాన్ని, కంట్రోల్గా, అంటే ఎంత నిభ్రంగా. దానికి కారణం వారికి ఉన్నది శుభప్రదమైన నిరీక్షణ. ఎందుకు? మా తల్లి ఇప్పుడు నిద్రిస్తోంది, రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు తనతో కూడా మా తల్లిని తీసుకొని వచ్చును. ఇది శుభప్రదమైన నిరీక్షణ. అవునా కదా చెప్పండి? అందరి కుటుంబాల్లో ఇదే. రేపొద్దున నా కుటుంబంలో జరిగినా, రేపొద్దున మీ కుటుంబాల్లో జరిగినా మనోళ్ళందరూ అలా 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 తయారవ్వాలి, ఆ కండిషన్లో ఉండాలి, ఆ స్టాండర్డ్లో ఉండాలి. అర్థం చేసుకుంటున్నారా? ఈ శుభప్రదమైన నిరీక్షణ లేనప్పుడే తలకిందులైపోతాయి జీవితాలు. అందుకే క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అనేటువంటి సిరీస్ని మనం మాట్లాడడం జరిగింది. మరణమే అంతమని, మరణమే ముగింపని అని అనుకుంటే మనకు వాక్యము బోధించిన నిరీక్షణ అర్థం కానట్టు. తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాల కోసం, తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ప్రభు నమ్ముకోవడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. అసలు యేసుప్రభు అర్థమైనట్టే కాదు. వీటి కోసం మనము ఆయన దగ్గరకు వస్తే మాత్రం. ఎవరు చెప్పారు మీ అప్పులు తీరవని? యేసు పిలుచుచున్నాడు. అడ్వర్టైజ్మెంట్లు చూడలేదు ఇవి? ఎవరు చెప్పారు నువ్వు పరీక్షల్లో పాస్ కావని? ప్రార్థన చేసిన పెన్ను నీ కోసం ఎదురు చూస్తోంది. అడ్వర్టైజ్మెంట్లు చూడలేదు ఇవి? ప్రార్థన చేసిన పెన్నుతో పరీక్షలు రాస్తే పాస్ అవుతారా? చక్కగా ఇంట్లో కూర్చొని చదువుకొని వస్తే పాస్ అవుతారా? మీరు చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నా. ప్రేయర్ పెన్నులు, ప్రేయర్ ప్యాడ్లు, ఇంత చేసిన వాళ్ళు ప్రేయర్ క్వశ్చన్ పేపర్లు కూడా చింటే శుభ్రం ఉండేది. పెన్నుల కోసము, ప్యాడ్ల కోసము, ఇలాంటి వాటి కోసం పరుగులెత్తి మందిరానికి రావడం అన్నది శుభప్రదమైన నిరీక్షణకు సూచన కాదు. చూడండి అక్కడ మాట, మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా చెప్తున్నాడు. ఇప్పుడు శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 13వ వచనంలో. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడం, అది శుభప్రదమైన నిరీక్షణ. వస్తాడు, నా కోసం 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నా పాపాలను ఆయన తన పరిశుద్ధ శరీరంపై మోసి రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా రారాజు మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నా కంటి నీరు ఆయన తుడిచివేస్తాడు. నిత్య ఆనందములోనికి నన్ను తీసుకుని వెళ్తాడు, నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. దానికోసం నేను ఎదురు చూడాలి అని, అందుకోసం ఎదురు చూసేవారు ఈ శుభప్రదమైన నిరీక్షణలో ఉన్నట్టు. అవునా? 60-70 ఏళ్ళ ఆయుష్లో మాకు ఒక జీవన విధానం ఉంది. ఆ జీవన విధానంలో మన కోసం, మన కుటుంబం కోసం ఏమైతే మనము స్వహస్తములతో కష్టపడి పని చేయవాలేనో అవి పని చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధ వాక్యం చేత కట్టుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి 10 మంది రక్షణకు మనం కారకులు కావాలి. అందరిలో ఈ నిరీక్షణను మనము స్థిరపరిచేలా మన యొక్క జీవిత విధానం తయారైతే ధన్యులమవుతాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత
కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో, ఇప్పుడు చూడండి, పైన ఏం విసర్జించాలో చెప్పాడు, ఇప్పుడు ఏమి కలిగి ఉండాలో చెబుతున్నాడు. స్వస్థ బుద్ధితోను, నెక్స్ట్ నీతితోను భక్తితోను బ్రతుకుచుండవాలనని మనకు బోధించుచున్నారు. ఎవరు బోధించుచున్నారు? ఇక్కడ పైన 11వ వచనంలో దేవుని కృప ప్రత్యక్షమై ఆ కృప మనకు బోధిస్తుంది. కృప బోధించునా? ఎస్, కృప బోధించుచున్నది. ఈ అద్భుతమైనటువంటి వాక్య భాగంలో మనం ఏం విడిచిపెట్టాలో ఈ పోర్షన్ మనకు చెబుతోంది. ఏంటి మనము కలిగి ఉండాలో కూడా లిస్ట్ చెబుతుంది. స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను. నిరీక్షణ కలిగిన వారు ఇవి కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగిన వారు వీటిని విసర్జించాలి. వాస్తవాలు అంగీకరించగలిగితే మందిరానికి వస్తూ కూడా సిగరెట్లు తాగుతూ వచ్చేవాళ్ళు లేరా? బయట వరకు ఉన్నారా లేరా చెప్పండి. బయట వరకు సిగరెట్ తాగి స్మెల్ రాకుండా నోట్లో వేసుకొని వస్తారు లోపలికి. చాలా అతి తెలివి. ఒకరికి అప్పుడప్పుడు చెప్తుంటాను, బయట మాత్రం పొగదాసు, లోపల మాత్రం ప్రభుదాసు. అంతేనా కదా? అసలు బయట జీవితం ఏంటి, లోపలికి వస్తే ఎంత భక్తో, చాలా భక్తిపరుడిగా, చాలా భక్తిపరుడిగా విడిచిపెట్టలేదు. ఇహలోక ఆశలను, దురల్వాట్లను విడిచిపెట్టకుండా ఆదివారం వచ్చింది కనుక తప్పదన్నట్టుగా వస్తే అది పుణ్యం వస్తుందని, అంతే. సాంప్రదాయబద్ధంగా తప్పదన్నట్టుగా. సోదరిమణులు కూడా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు కానీ జనరల్గా చెప్తున్నాను, స్త్రీలు ఎలా ఉండవాలనో కుటుంబాలలో మనకు దేవుడు ఖచ్చితంగా నీటికి రాయించాడు. లోబడి ఉండి విధేయతతో ఇంటిని కట్టుకొనొచ్చు ముందుకెళ్ళాలి. ఎక్కువ సందర్భాలలో మన కుటుంబాల్లో గొడవలు ఆదివారమే వస్తాయి, గమనించండి. సండే వార్ అంటారు దాన్ని. మీరు అనుకోవచ్చు ఎందుకు ఆదివారమే మా ఇంట్లో గొడవలు జరుగుతాయంటే, సోమవారం శనివారం ఇంట్లో ఉండరు కనుక, అంతే పాయింట్. మండే నుంచి సాటర్డే వరకు ఉండరు కనుక కొట్లాడుకోరు. ఉంటే అక్కడ కూడా ఉంటుంది. హాలిడేస్ లేక, లీవులు దొరక చక్కగా ఆదివారం రాగానే టైం తీసుకొని నువ్వు స్టార్ట్ చేస్తావు, నేను స్టార్ట్ చేయాలి. అలా ఒక ఆవిడ, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా తెలియని వారి కోసం. అలా ఒక ఆవిడ ఆదివారం ఉదయము ఇక గొడవ స్టార్ట్ అయ్యి కార్గిల్ వార్ వరకు వెళ్ళిపోయింది. అది నువ్వా నేనా, సై అంటే సై, డి అంటే డి అంత వరకు వెళ్ళిపోయింది. ఇక పీక్ స్టేజ్లో గొడవ వెళ్ళిపోయేసరికి ఈమె ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతుంది, గడియారం చూస్తుంది. ఇంట్లో వాళ్ళతో గొడవ, గడియారం 9 అవుతుంది, మందిరానికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఒకవైపు వాళ్ళతో ఫైటింగ్ చేసుకుంటూ ఫటాఫట్ రెడీ అయిపోయి బైబిల్ తీసుకొని పరిగెత్తు అంటే స్పీడ్గా తలుపు దగ్గరికి వెళ్ళి చెప్పులు వేసుకుంటూ అనిందట, గుడికి వెళ్తున్నాను కనుక నా నోట మాట రానీకని చెప్పిందట. ఏ మాట? ఆ మాట సంస్కృత భాష, అంతేనా? అప్పట్లో వచ్చేది చిన్నప్పుడు ఏం ఆకాశవాణి, సంస్కృతి వార్తాశ్యంతం అని సంస్కృత భాష ఉంటుందిగా, ఆమె సంస్కృత భాష. నేను మందిరానికి వెళ్తున్నాను కనుక నా నోట ఆ మాట రానివ్వకు అంటే అర్థం ఏంటి? వెళ్తాను, తిరిగి వచ్చి డెలివరీ చేస్తానని, అప్పటి వరకు నోట్లోనే అరెస్ట్ చేస్తానని. ఇక లాస్ట్లో కొసమెరిపోయిందంటే, ముందే ఈరోజు నేను రొట్టె తీసుకోవాలి, బల్ల తీసుకోవాలి అంటే బల్ల తీసుకోవాలి కనుక ఆ మాట నన్ను తీసుకున్న తర్వాత వచ్చి ఏనన్నాలో అన్నంటానని, ఏనన్నాలో అన్నంటానని. ఇది భక్తి జీవితమా? స్వస్థ బుద్ధితో బ్రతకడమా? నిరీక్షణతో కూడుకున్న జీవితానికి ఇది నిదర్శనమా? అంత గొడవపడి ఇంట్లో మందిరానికి వచ్చిందా? మందిరానికి వస్తే ఈవిడేనా అక్కడ గొడవ పడింది, ఈవిడేనా ఇంతగా యుద్ధం చేసి వచ్చింది అనుకున్నంతగా ఉంటుంది. ఇన్ జనరల్ లెట్ us accept the truth. ఆయన పరిస్థితి ఏంటి? బయట పొగదాసు, లోపల ప్రభుదాసు. మళ్ళీ ఈవిడి పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రశాంతం, ఇంట్లో సూర్యకాంతం.
అంటే మన జీవితాలు వాక్యానికి అనుకూలంగా ఎంతవరకు ఉన్నాయి, ఇది పరిశీలించుకోవాలి. మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా అదృశ్య దేవునిగా మన వైపు ప్రతిక్షణం తన దృష్టిని పెట్టి కనిపెట్టుచూ ఉన్నవాడు మనకున్నాడు. యోబు గ్రంథంలో ఈ మాట చూద్దాం, మనకు భయం ఉండాలిగా. యోబు గ్రంథము 34వ అధ్యాయం. ఒక గొప్ప జ్ఞాని మాట్లాడుచున్నాడు, ఆయన పేరు ఎలీహు. 21వ వచనములో ఆయన ఏమని చెబుతున్నాడు దేవుని గురించి చూద్దాం. అందరు తీద్దామా? యోబు గ్రంథం 34:21వ వచనము. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఆయన కళ్ళు మన పైన ఉన్నాయి, ఆయన దృష్టి మన మీద ఉంది. మన పరిస్థితి ఏంటి, మన యొక్క స్థితి ఏంటి? మనుషులు చూస్తున్నారు కనుక నేను ఇలా ఉండాలి, మనుషులు చూస్తున్నారు కనుక ఇలా ఉండకూడదని మనుషులను బట్టి మనం జాగ్రత్త పడుతున్నామేమో, కానీ అది వేషధారణ అవుతుంది. ప్రతి క్షణం మనల్ని కనిపెట్టి చూచుచున్న అదృశ్య దేవుని కనుదృష్టి మన మీద ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఏంటంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. నటనతో కూడుకున్న జీవితం, వేషధారణతో కూడుకున్న జీవితం. పాస్టర్ గారు ఉంటే ఒకలా, ఆయన లేకపోతే ఒకలా. పొరుగువారు ఉంటే ఒకలా, పొరుగువారు లేకపోతే ఒకలా. లాస్ట్ టైం కూడా ఈ మాట నేను చూపించినట్టు గుర్తు. పేతురు గారు తన 2వ పత్రికలో నాకు తెలిసి ఇది ఇచ్చే ఉంటాను, 11-12 వచనములు 3వ అధ్యాయంలో కదా ఇచ్చాను. పేతురు గారి 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనం. ఇవన్నీ ఇట్లా లయమైపోవున్నవి గనుక ఆకాశములు రవులు కూడా లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించాలి. ఆయన రాకడ కొరకు మనం అపేక్షించాలి, కనిపెట్టాలి అనే మాట. అందుకోసం ఏం చేయాలి? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. జాగ్రత్త గలవారి ఉండాలి అని అంటే ఒకే ఒక్కటి మనము ఖచ్చితంగా యుద్ధం చేయవలసింది, మన జీవితంలో మనకు తెలియకుండానే మనల్ని ఆవహించి ఉన్న వేషధారణతో కూడుకున్న స్థితి. మనకు తెలియదు, మనకు తెలియకుండానే మనం వేషధారణలుగా బతుకుతుంటాం. ఆ వేషధారణే రేపు మనల్ని నరకానికి తీసుకొని వెళ్తుంది. ఏమిటి వేషధారణ అంటే? నటించడం. ఎవరున్నప్పుడు నటించడం? మనుషులు ఉన్నప్పుడు నటించడం. ఏ మనుషులు ఉన్నప్పుడు నటించడం? సంఘస్థులు ఉంటే ఒకలా ఉండడం, పాస్టర్ గారు ఉంటే ఒకలా ఉండడం, విశ్వాసులు ఉంటే ఒకలా ఉండడం. అది లేకపోతే పరిస్థితి వేరేది. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, తప్పనిసరి పరిస్థితుల్లో పేరు చెప్పట్లేదు కానీ జస్ట్ అర్థంగా చేయించడానికి చెప్తున్నాను. మీటింగ్ల కొరకు వాళ్ళు ఎంత డబ్బైనా ఇస్తారు. మీటింగ్ల కొరకు 100లైనా ఇస్తారు, 1000 ఇస్తారు, లక్షలైనా ఇస్తారు. మంచి కుటుంబమా కదా చెప్పండి? మంచి కుటుంబం. ఇప్పుడు రెండో విషయం చెప్తాను. వాళ్ళ ఇంటికి వెళితే ఇన్ని ఉంటాయి సినిమా సీడీలు మెయిన్ హాల్లోనే. వాళ్ళ ఇంటికి వెళ్తే మెయిన్ హాల్లోనే ఆ టేబుల్ మీద టీవీ పక్కన ఉంటాయి కదా షెల్ఫ్స్, ఇన్ని ఉంటాయి సినిమా సీడీలు. సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళినా పర్లేదు, వాళ్ళు సినిమాలు చూస్తూనే ఉంటారు. ఒక పాస్టర్ గారు వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సినిమాలు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి. ఫస్ట్ పాయింట్ చెప్పినప్పుడు మంచి కుటుంబం అన్నారు, సెకండ్ పాయింట్ చెప్పాను, ఇప్పుడు చెప్పండి. డబ్బులు ఇచ్చారు, భక్తి లేదు. డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఉంది కనుక, డబ్బులు ఉన్నాయి కనుక, ఇచ్చే మనసు ఉంది కనుక, అది కూడా ఒప్పుకోవాలి. డబ్బులు ఉన్నాయి, ఇచ్చే మనసు ఉంది, ఇచ్చారు. కానీ వారి వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఏంటి కనబడడం లేదు ఇక్కడ? భక్తి. భయము లేని జీవితం, భక్తి లేని జీవితం. అంటే ఏమనుకున్నారు? మాకు డబ్బులు ఫుల్ ఉన్నాయి, ఇస్తే రేపు పొద్దున దేవుడు మాకేమిస్తాడు? స్వర్గం ఇస్తాడు. డబ్బులతో కొనేదా పరలోకం?
మనం రాసిన పాటల్లో ఒక పాట ఉంది, కానుక మాత్రము ఇచ్చిన చెప్పమ్మా పాపము మాత్రము పోదని యేసు రక్తము మాత్రమే ఎవరికైనా దిక్కని మనం తెలుసుకోవాలి. సిలువ విలువే నరులకే అర్థమయ్యేది. ఎప్పుడు డబ్బులు ఇచ్చేసిన పరలోకం కొంటారంటే కుదరదు. లోకమును భూమియు దాని సంపూర్ణతయు ఆయనవే, మనమేంటిచ్చేది? అదే చెప్తున్నా నేను. మనం డబ్బులు ఇస్తుండొచ్చు, కానుకలు ఇస్తుండొచ్చు, కష్టపడి పని చేస్తుండొచ్చు మీటింగ్లు అంటే, కానీ మన వ్యక్తిగత జీవితంలో భక్తి అనేది కనబడకపోతే ఇవన్నీ వ్యర్థమే. మన కుటుంబ జీవితంలో భయమో భక్తి అనేవి లేకపోతే ఇవన్నీ వ్యర్థమే. నిరీక్షణకు భక్తి యాడ్ అవ్వాలి, నిరీక్షణకు భయం యాడ్ అవ్వాలి. యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ వాక్యం భవిష్యత్తులో వినేవారు. మీరు ఆదివారానికి, మా ఆదివారం రోజున ఆరాధనకు మందిరానికి వస్తుండొచ్చు, కానీ సోమవారం నుంచి శనివారం వరకు మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతున్నాను నేను. కాలేజీకి వెళ్ళే పిల్లలతో మాట్లాడుతున్నా. మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? మీ విద్యార్థి జీవితం ఎలా ఉంది? మీ చుట్టూ ఉన్నటువంటి మీ స్నేహితుల మాటల ప్రభావం మీ మీద ఏమైనా పడుతుందా? వారి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా మీ మీద ఉందా? వారి ఎఫెక్ట్ ఏమైనా మీ మీద ఉందా? వాళ్ళలా మీరు మాట్లాడడం, వాళ్ళలా మీరు అరవడం, వాళ్ళలా మీరు ఎగరడం, వాళ్ళలా మీకు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉండడం, వారిలా మీరు కూడా అపహసించడం అనే మాట మాట్లాడతాం కదా, కామెంట్లు చేయడం, ఇది బాగుంటుంది. ఒకవేళ ఇదే కనుక జీవితం అయితే మీరు ఆదివారం మందిరానికి వచ్చినా మీకు పెద్ద ప్రయోజనం లేదు. అంతేనా? మన ఎఫెక్ట్ చుట్టూళ్ళ మీద ఉండాలి, వాళ్ళ ఎఫెక్ట్ మన మీద కాదు. ఎందుకు వస్తున్నా మనము మందిరానికి? ఇక్కడ రావడం వల్ల 10 మాటలు నేర్చుకుంటాను, ఆ 10 మాటలు నేర్చుకోవడం వల్ల నా విశ్వాసంలో నేను ఇంకా బలపడతాను, రేపు పొద్దున ప్రభు వచ్చినప్పుడు నన్ను నేను సిద్ధపరచుకొని నిలబడతాను. ఇది నిరీక్షణ. ఆ నిరీక్షణకు అర్థం ఉండాలంటే మిగిలిన రోజులు మీ జీవితం ఎలా ఉందో ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. యవన జీవితం, భక్తి లేని క్రైస్తవ్యం వృధా. ఎక్కడ కూడా మన క్రొత్త నిబంధనలో తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎదురు చూడమని ఎక్కడా మనకు కనబడదు. హెబ్రీలకు రాసిన పత్రికలో మరొక మాట చూద్దాం, 13వ అధ్యాయం. ఎంత అద్భుతమైన మాట ఒకసారి చూద్దాం. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. 14, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. ఫుట్నోట్లు వెదకుచున్నాము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. పట్టణమే లేదట, ఇల్లు మర్చిపోదాం, ఊరు మర్చిపోదాం అంటే చిన్న చిన్న వాటి కోసం. ఈరోజు చూడండి, తాత్కాలికంగా ఈరోజు మన కళ్ళ ముందుండి రేపొద్దున ఎగిరిపోయే వాటి కోసం ఎన్నో గొడవలు, ఎన్నో వివాదాలు ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఉండబోచున్న దాని కోసం ఎదురు చూసే స్థితి ఈరోజు మనకు లేని పరిస్థితి. ఈ మధ్య ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, కొన్ని టెక్నాలజీ పెరిగిన తర్వాత, అందరి చేతుల్లోనికి సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత హత్యలనేవి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం వీడియోలలో. అంటే ఒకప్పుడు ఎవరో హత్యకు గురయ్యారు అనే పాయింటే కానీ ఇంత పైకి ఎట్లా చంపుతారా అని అనుకుంటాం, కానీ ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత అన్ని రికార్డ్ అయిపోతున్నాయి. చిన్న చిన్న వాటి కోసం చంపుకోవడాలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు అన్నదమ్ములు అయ్యుండొచ్చు, లేకపోతే అక్క చెల్లెళ్ళు అయ్యుండొచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు. ఎంత భయంకరమైనటువంటి నేరాలు ఘోరాలు చోటు చేసుకుంటున్న సమాజంలో మనం ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. దీనికి కారణం
ఉండబోచున్న దానికోసం ఎదురు చూసే ఒక లక్షణం మన జీవితంలో లేకపోవడమే. అందుచేత వాక్యం తెలియని వారి వలె మన జీవితాలు ఉండకుండా వాక్యము తెలిసిన వారి వలె రేపొద్దున మన కుటుంబాలలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనరల్ కనుక నేను మాట్లాడదలుచుకున్నాను. ఆస్తి తగాదాలు అనేవి జనరల్గా కనబడుతుంటాయి. నేను ఇచ్చేటువంటి ఒక మంచి సలహా ఏంటంటే, కొంచెం అటు ఇటు సామరస్యంగా సమాధానంగా వాటిని సెటిల్ చేసుకొని ప్రేమ అనేది అక్కడ చల్లారకుండా ముందుకెళ్ళిపోవడం చాలా మంచిది. ఈ చిన్న చిన్న వాటి కోసం మన మనసంతా, చిన్న చిన్న వాటి కోసం మన కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టి ఉండబో దానికోసం ఎదురు చూడడం అనేది మన జీవితంలో సమాధి అయిపోయి పోయేంతవరకు ఈ గొడవలతోనే మనం బతికి చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక 10 రూపాయలు నువ్వు తీసుకుంటావు, తీసుకో, లేదా ఒక 2 రూపాయలు నాకు ఇస్తావు, ఇచ్చే, అంతే. దీనికోసం లైఫ్ లాంగ్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఉండి కంటే పెట్టుకునేది ఏంటంటే, అలెగ్జాండర్ లాంటి వాడు ఉత్త చేతులతో వెళ్ళిపోయాడట. అవునా కదా? అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం. ఆయనే సర్వలోకమును దాదాపుగా సంపాదించి ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం పెట్టుకున్నది ఏముంది? అదే ప్రేమ కలిగి మనం ఉంటే, అసలు ఈ చిన్న దాని కోసం మనము కొట్టుకోవడం కంటే ప్రేమ కలిగి ఎట్లా ఒకటి దాన్ని సెటిల్ చేసేసుకుంటే ఆ ప్రేమ వలన వచ్చే ఫలితాలు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్. ఈరోజు మనము ఒకరికి సహాయపడితే రేపు పొద్దున ఉన్నా లేకపోయినా మన పిల్లలకు ఆ మంచి అనేది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మన కుటుంబానికి మంచి తిరిగి వస్తుంది. ప్రేమించడం మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. సహాయం చేయడం మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. మంచితనం అనేది, ఆత్మఫలములలో మంచితనం అనేది ఒకటి. మంచితనం అనేది మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఈ చిన్న చిన్న వాటి కోసం మనము పోరాడడం అనేది మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నట్టే. ప్రేమను సాక్రిఫైస్ చేసి నేను డబ్బు కోసమో, ఆస్తి కోసమో, సంపాదన కోసమో పరిగెత్తితే అది మూర్ఖత్వం అవుతుంది. 100% మూర్ఖత్వం అవుతుంది. క్రీస్తును ధరించిన వారు, క్రీస్తును నమ్మిన వారు, ఆ ప్రభువుకు సంబంధించిన వారు ఎప్పుడు కూడా ప్రేమను పక్కకు పెట్టి ప్రేమ లేని వివాదాలలోనికి దూకే పరిస్థితి ఉండదు. ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు మన కోసం. పరలోక ఐశ్వర్యాన్ని, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ లేనివాడా, అన్నీ ఉన్నవాడా? మంచి పాట ఉంటుంది క్రైస్తవ సమాజంలో, అవని అంత ఆయనదే అయినా చోటేది. అవని అంతా ఆయనదే. అవని అంటే భూమి. భూమే ఆయనది, కానీ తలవాల్చుకున్నటకు స్థలమైనా లేదు. ఆవిడ ప్రసవించడానికి స్థలం లేదు. మరియమ్మ గారి గురించి మాట్లాడుతున్నా. అవునా? అది మన ప్రభు జీవితం భూమి మీద. అంతా ఆయనదైనా ఏది వద్దనుకొని జీవించినవాడు. కారణం, ఉండబో దానికోసం అందరినీ సిద్ధపరచాలి. అంతేనా? పిలాతుతో కానీ, రోమన్ గవర్నమెంట్తో కానీ భూమి నాదే అని ఆయన ఒకవేళ వాదం అనేది పెట్టుకుంటే ఎదురుగా నిలబడి మాట్లాడి ఆయనను జయించి అడ్వకేట్ ఉన్నాడా వాళ్ళకు? లేదు. కానీ ఆయన కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేదు. మనమేమో తెలియక 24 గంటలు ఇక్కడిక్కడ వాటి కోసం మనము గొడవలు పడుతూ, ఇక్కడిక్కడ తాత్కాలికమైన వాటి కోసం మనము ప్రేమను చంపేస్తూ, బతికించవలసినటువంటి ప్రేమను సమాధి చేస్తూ, సమాధి చేయవలసిన పగలు ప్రతీకారాలకు జీవాన్నిస్తూ, ఊపిరినిస్తూ మనం బతికేస్తున్నాం. దీనంతటికి లెక్క చెప్పాలి రేపొద్దున. దీనంతటికి దేవునికి లెక్క చెప్పాలి. మీరు ఆలోచించండి ఒకసారి. పరలోకంతో పోల్చుకుంటే, పరలోకముతో కంపేర్ చేస్తే భూమి మీద ఏది నిలబడగలదు చెప్పండి? ఏది నిలబడలేదు. అందుచేత
నిరీక్షణకు ఇవన్నీ యాడ్ అవ్వాలి. ఇవన్నీ లేని నిరీక్షణకు అర్థం లేదు. మన జీవితంలో వాగ్దానం ఉంది. నాయనా మీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు, వాగ్దానం అది. మీకు పరలోకం ఇస్తానన్నాడు, వాగ్దానం అది. అది దేవుడిచ్చిన వాగ్దానం. ఆ దేవుడిచ్చిన వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఇదంతా ఎందుకు వచ్చింది? శారమ్మ గారి జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు, అమ్మా నీకు ఒక కుమారుని ఇస్తానని. అబ్రహాము గారితో నేరుగా చెప్పాడు, బిడ్డని ఇస్తానని. అబ్రహాము గారితో చెప్పడం అంటే శారమ్మతో చెప్పినట్టే. వాళ్ళిద్దరు ఏం చేయాలి? ఇప్పుడు ఆ వాగ్దానం కోసం ఎదురు చూడాలి. ఇస్సాకు అనేటువంటి ప్రియపుత్రుని కోసం ఎదురు చూడాలి. అది వాళ్ళ ధర్మం. వాగ్దానము కోసం ఎదురు చూడటం. ఆయన ఆ వాగ్దానాన్ని తన టైం షెడ్యూల్లో నెరవేరుస్తాడు. వీళ్ళు అనుకున్నప్పుడు కాదు. వాగ్దానము చేసినప్పటికీ ఇస్సాకు గారు పుట్టే సమయానికి ఎంత సమయం ఉంది మధ్యలో? గ్యాప్ చెప్పాను, 25 years. ఆ 25 సంవత్సరాలు ఎదురు చూడాలి. ఈ మధ్యలో ఏమైనా చేశారనుకోండి, ఆ ప్రాబ్లం వీళ్ళదవుతుంది కానీ ఆయనది కాదు. 12 పాఠాలు అన్నాను, అందులో 5 పాఠాలు మాట్లాడుకున్నాం. 5వ పాఠం గత ఎపిసోడ్లో ఎదురు చూడడం అనే దాని గురించి కొంచెం మాట్లాడాను. దాని కొనసాగింపుగా ఈరోజు మాట్లాడుకున్నాం. వచ్చే ఆదివారం మిగిలిన పాఠాలు మనం మాట్లాడుకుందాం.